నమస్తే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కి 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో కేరళకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు జాతీయ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన అంశమైంది. ఎక్స్ కేరళ డీజీపీ జాకబ్ థామస్, ఇతనికి ఐరన్ మ్యాన్ గా పేరున్నది. ఇతను ఎస్పీ నుంచి డీజీపీ వరకు ఇతని సర్వీస్ ఒకసారి చూస్తే అందుకే ప్రజలు ఇతన్ని ఐరన్ మ్యాన్ అని పిలుచుకుంటారు. ముఖ్యంగా కమ్యూనిస్టుల అవినీతిపై ఇతని పోరాటం వల్ల ఇతనికి దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ వచ్చింది. అదేవిధంగా క్రిమినల్స్ విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి. అటువంటి జాకబ్ థామస్ ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఎందుకు ఫేమస్ అయ్యారంటే, మొన్నటి రోజు ఎర్నాకులంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈయన ఆర్ఎస్ఎస్ పూర్తి గణవేష్ అంటే ఫుల్ యూనిఫామ్ లో కార్యక్రమంలో పాల్గొని అక్కడ అతిథిగా పాల్గొని ప్రసంగించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, నేను ఇప్పటి నుంచి నా ఫుల్ టైం నా సమయాన్ని ఆర్ఎస్ఎస్కే కేటాయించాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక ఆర్ఎస్ఎస్ పూర్ణకాలీనగా ఫుల్ టైమర్గా మారాను. పూర్తిగా నేను ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ వీరు ఎక్స్ డీజీపీ జాకబ్ థామసే కాదు, వీరు ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సమాజంలో ఒక పెద్ద ఇమేజ్ ఉన్న ఆఫీసర్. కాబట్టి ఈరోజు ఈయన ఒక్కడు వచ్చినంత మాత్రాన క్రైస్తవ వర్గం అంతా కూడా ఆర్ఎస్ఎస్ వైపు మల్లుతుందా అంటే పూర్తిగా మల్లకపోవచ్చు. కానీ ఇప్పటికే ఎంతో మంది ఇలా, వీరొక్కరే కాదు, ఇప్పుడు కొత్తగా రోమన్ క్యాథలిక్స్ నుంచి ఆర్ఎస్ఎస్ వైపు మళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరు ఒక ఎక్స్ డీజీపీ కాబట్టి వీరి గురించి ఈరోజు మీడియాలో చర్చ జరుగుతున్నది. అసలు ఈ రోమన్ క్యాథలిక్లు, ముఖ్యంగా క్రైస్తవులు కేరళలో ఆర్ఎస్ఎస్ వైపు, బీజేపీ వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏంది అని అన్వేషిస్తే, శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా ఆ లెక్కల్లో క్రైస్తవులు తమ భవిష్యత్తు కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు లవ్ జిహాద్ అన్న పదం పుట్టిందే కేరళ నుంచి. కేరళలో ఒక కేసు సందర్భంగా మొట్టమొదటిసారిగా కేరళ హైకోర్టులోనే ఈ పదం అధికారికంగా ఉపయోగించబడింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో కొట్టేశారు. కాకపోతే అధికారికంగా కోర్టుల్లోనే, పోలీస్ రికార్డుల్లోనే ఈ పదం చేర్చబడింది కేరళ నుంచే. ఒక ప్రణాళికాబద్ధంగా క్రైస్తవ యువతులను ముస్లిం యువకులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి లేదా ఆశ చూపి మోసపూరితంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు లేదా గర్భవతులు చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చర్చ్ ఫాదర్ల ద్వారానే కేథలిక్ సమాజంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఎందుకంటే చర్చ్ డే టు డే యాక్టివిటీలో కూడా కేథలిక్ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందులో వేలాది మంది క్రైస్తవ యువతులు లవ్ జిహాద్కి గురై ముస్లిం యువకుల్ని పెళ్లి చేసుకోవడం అనే అంశం కూడా కేథలిక్ వర్గాల్లో చాలా ఆందోళన కలిగించింది. ఒక్కొక్క జిల్లాలోనే 100ల పైన కేసులు జరిగేసరికి కేథలిక్ ప్రపంచానికి భూకంపం వచ్చినట్టు అయిపోయింది. ఏమవుతుంది అసలు, మా భవిష్యత్ ఏంటి ఇంకా అని. వాళ్ళు ఒక కుట్రపూరితంగా డబ్బులు ఇచ్చి మరి యువకుల్ని, క్రైస్తవ అమ్మాయిలని ట్రాప్ చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నట్టుగా వాళ్ళు కనుగొన్నారు. ఎంతో మందిని చివరికి ఇప్పుడు మనం కేరళ స్టోరీలో చూస్తున్నది కూడా అదే సినిమా. అది నిజంగా జరిగిన సంఘటనలు వచ్చి కొంతమంది తీసుకున్నారు అందులో. అటువంటివి వేలు జరిగినాయి, లక్షలు జరిగినాయి. అదేదో ఆ 4 కేసులు మాత్రమే కాదు, ఆ 4 అమ్మాయిలే మాత్రం కాదు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు సిరియాలో మేము ఇస్లాం కోసం పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ నుంచి క్రైస్తవ అమ్మాయిలను సిరియాకి తీసుకెళ్లి ISIS లో వాళ్ళని పోరాటంలో వాళ్ళని ఉపయోగించుకునే విధంగా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు ఇంకా కూడా.
ఇటువంటి పరిణామాల నుంచి తమ భవిష్యత్ తరాలకు రక్షణ కోసం ఈరోజు క్రైస్తవ సమాజం ఆర్ఎస్ఎస్ వైపు చూడడం అనేది ఒక చారిత్రక పరిణామం. ఇది మరి రాబోయే రోజుల్లో నిజంగానే క్రైస్తవ సమాజం ఆర్ఎస్ఎస్తో కలిసి ప్రయాణం చేస్తుందా వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.